హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీఎస్ఆర్జేసీ 2024 సంబంధించినటువంటి ఫేజ్ 3 యొక్క సీట్ అలాట్మెంట్ ఎప్పుడు వస్తుంది, అదేవిధంగా మాకు సీటు వచ్చినట్లు మెసేజ్ ఎప్పుడు వస్తుంది, అదేవిధంగా థర్డ్ ఫేజ్లో ఎన్ని మార్క్స్ ఉంటే సీటు వస్తుంది చాలా మంది స్టూడెంట్స్ అయితే వీడియో సెక్షన్లో అయితే కామెంట్ చేయడం జరుగుతుంది. కంప్లీట్గా మీ యొక్క డౌట్స్ అయితే క్లారిఫై చేస్తాను. ఈ వీడియో వచ్చేసి అయితే వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా వీడియోకి లైక్ చేసి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ అయితే గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి. మనం ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ సెకండ్ పేజ్ అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది. అదేవిధంగా సెకండ్ పేజ్లో ఎవరికైతే సీటు వచ్చింది కదా స్టూడెంట్స్కి ఆ యొక్క లీస్ట్ కూడా మనకి ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లో ప్లే చేయడం జరిగింది. అక్కడ మనం చూసుకున్నట్లయితే ఎవరైతే ఇక్కడ సెకండ్ పేజ్లో సీట్ వచ్చిన స్టూడెంట్స్ ఇక్కడ అడ్మిషన్ కావడానికి మనకి ఇక్కడ మే 27 వరకు అయితే టైం అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, మే 28 నుంచి లెక్క పెట్టుకున్నట్టు మనకి ఇక్కడ 10 to 15 డేస్ మధ్యలో మనకైతే థర్డ్ ఫేజ్ యొక్క సీట్ అలాట్మెంట్ అయితే ఇష్యూ చేయడం జరుగుతుంది. మరి ఏ విధంగా ఇష్యూ చేస్తే కంప్లీట్గా తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఎవరైతే సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చిన స్టూడెంట్స్ ఇక్కడ సెకండ్ ఫేజ్లో వాళ్ళు రిపోర్ట్ చేయకపోతే మన సీట్స్ మిగిలి ఉంటాయి కదా, ఆ యొక్క సీట్స్ అనేది కూడా మనకు థర్డ్ ఫేజ్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, థర్డ్ ఫేజ్లో కండక్ట్ చేసినప్పుడు మనకి టైం అయితే మనకు కొంచెం టైం పడుతుంది కాబట్టి మనకు దాదాపుగా 10 నుంచి 15 రోజులు 16 రోజులు టైం అయితే పడడం జరుగుతుంది. అదేవిధంగా మరి ఎన్ని మార్క్స్ ఉంటే థర్డ్ ఫేజ్లో సీట్ వస్తుంది చాలా మంది డౌట్ అయితే ఉందని ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనకి ఏదైతే సెకండ్ ఫేజ్లో సెలెక్షన్ మనం చూసే ఉన్నాం కదా, ఇక్కడ మనకు వచ్చేసి దాదాపుగా మన కేటగిరీ అయితే చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు 48 మార్క్స్ నుంచి 50 మార్క్స్ 60 70 80 90 మార్క్స్ ఉన్న స్టూడెంట్స్కి అయితే సీట్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు ఎవరైతే ఆ స్టూడెంట్స్ అక్కడ వెళ్ళి రిపోర్ట్ చేయకపోతే మీకైతే సీటు వస్తుంది. ఓకే, అదేవిధంగా మీకు సీటు వచ్చినట్టు ఎట్లా తెలుస్తుందంటే మీకు మొబైల్కి అయితే టెక్స్ట్ మెసేజ్ వస్తుంది, మీకు సీటు వచ్చింది. అదేవిధంగా అందులో మీకు క్లారిటీగా మెన్షన్ చేసి ఉంటారన్నమాట. ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు మీరు కళ్ళ వెళ్ళి మీ యొక్క సర్టిఫికేట్ సబ్మిట్ చేసి అడ్మిషన్ కంప్లీట్ చేసుకోవాలి, రిపోర్ట్ చేయాలని కూడా. అదేవిధంగా ఇన్ కేస్ మీ మొబైల్కి మెసేజ్ రాకపోయినా మనకు ఇక్కడ వెంటనే థర్డ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ లిస్ట్ రాగానే మనకి ఇక్కడ ఏదైతే అఫీషియల్ వెబ్సైట్ ఉందో టీఆర్జీఎస్ సంబంధించి అందులో ప్లేస్ చేస్తారు, అందులో మీ యొక్క నేమ్ చెక్ చేసుకోండి. ఒకసారి థర్డ్ ఫేజ్ యొక్క సీట్ అలాట్మెంట్ రాగానే మీ యొక్క నేమ్ లిస్ట్లో ఉందా లేదా ఏ విధంగా చెక్ చేసుకోవాలో కంప్లీట్గా మళ్ళీ వీడియో చేసి చూపిస్తాను. అదేవిధంగా ఇన్ కేస్ ఇప్పటివరకు ఎవరికైనా మీకు థర్డ్ ఫేజ్ నుంచి సీట్ అలాట్మెంట్ వచ్చినట్లయితే వెంటనే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే మనకి ఇక్కడ ఆల్రెడీ దాదాపుగా 10 రోజులు టైం అయితే అవ్వడం జరిగింది కాబట్టి చెక్అవుట్ చేయండి. మీకు సీట్ థర్డ్ ఫేజ్లో సీటు వచ్చినట్లయితే మీ ర్యాంక్ మీ మార్క్స్ ఎంత ఉన్నాయి, మీకు ఏ కలర్ సీటు వచ్చింది కానీ స్టెప్ బై స్టెప్ అయితే మీరు ఒకసారి కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా తెలుసుకుంటారు. ఓకే, ఈ విధంగానే మరిన్ని అప్డేట్స్తో మీ ముందు ఉంటాను. అందువరకు మా ఛానల్ని సపోర్ట్ చేయండి. అదేవిధంగా వీడియోకి లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్కారం. జై